శుక్లపక్షం వసంత ఋతువు షష్ఠి బుధవారం ఏప్రిల్ 3వ తేదీ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రాతకాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను విశేషంగా నిర్వహించడం జరిగింది. సుప్రభాత సేవ అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు 33 కోట్ల దేవతలు కొలువుదీరినట్టి గోపృష్ఠ దర్శనాన్ని చేయించడం జరిగింది. ఈ రోజు 5 గంటల 45 నిమిషాలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్యారాధన నిమిత్తం అర్చక స్వాములు వేద మంత్రోచ్చరణలతో సువర్ణ బిందె తీర్థమును బంగారు బావి నుండి తీసుకొచ్చారు. శ్యాం శుభదిశో శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య దేవదేవస్య బ్రహ్మ జగద్రక్షణార్థం లీలయా ఉదయర్నస్య పద్మావతి గోదావరి సమేత శ్రీ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామినః కృపయా సంకల్పిత ప్రాతరారాధన పూర్వాంగం సువర్ణ కుంభధేరి సంకల్ప్య ఓం హిరణ్యగర్భ తదాగ్రే భూతస్య జాతప్తిరేక ఆసీత్ గంధపుష్పాక్షరైరప్యర్చయేద్ గంధం పరికల్పయే అహేడమానో వరుణే భోజ్జనసంధమాన ఆయప్రమోదే శాంతి సన్నాం సత్యం వదిష్య సన్నామవతు తద్వక్తారం శాంతి శాంతి. అలంకార ప్రియుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చక స్వాములు మేళతాళ మృదంగ మంగళధ్వనుల మధ్య సుగంధభరితమైన పుష్పమాలలతో తోమాల సేవను నయన మనోహరంగా నిర్వహించారు. ఉదయం 7 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మణిమయ శోభిత స్వర్ణాభరణాలతో పరిమళ భరిత పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి 1000 నామాల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సహస్ర నామార్చన సేవను ఘనంగా నిర్వహించారు. ఈ రోజు స్వర్ణగిరి దివ్య క్షేత్రంలో లోక కళ్యాణం కొరకు సుదర్శన నరసింహ వాహనం నిర్వహించారు. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య క్షేత్రంలో ఈరోజు రోహిణి నక్షత్రం సందర్భంగా శ్రీ మదన వేణుగోపాల స్వామి వారికి నవకలశ పంచామృత అభిషేకాన్ని అర్చక స్వాములు ఘనంగా నిర్వహించారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య క్షేత్రంలో సకల ప్రాణికోటికి ఆహార కొరత లేకుండా ఉండడం కోసం స్వామివారికి జరిపే అన్న కూటోత్సవాన్ని తిరుపావడ అంటారు. ప్రతి గురువారం నైవేద్య సమయంలో తిరుపావడ జరుగుతుంది. అప్పుడు సుమారు 450 కిలోల అన్నప్రసాదాన్ని, లడ్డు, వడ తదితర పిండి వంటలను శ్రీవారికి నైవేద్యం చేస్తారు. వేద మంత్రోచ్చారణలతో అర్చించి కర్పూర మంగళహారతులు సమర్పిస్తారు. ఉదయం 10 గంటల 30 నిమిషాలకు జగదేక చక్రవర్తి అయిన శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు పితాంబరాలు ధరింపచేసి
నవరత్న ఖచ్చిత స్వర్ణాభరణాలతో పరిమళ భరిత పుష్పమాలలతో అలంకరించి శ్రీ స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని అర్చక స్వాములు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఓం జ్వాలాచక్రాయ నమః. ఓం త్రైలోక్యవాహ సాక్షే వాలి ప్రమథనాజాస్తు మహా. ఓం యజ్ఞాపవేదం హిరణ్యరూపమంత్రేణ శ్రీవత్సాంగులీయగమకరకొండలం తంభిదే లవనేక్షుసరా సర్పిత దధి క్షీరశుద్ధో సావధానాస్తు ముహూర్తే సావధాన సులవిరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమజా రమమానాయ. ఓం వాచ్యే నమః. ఓం పద్మమాలాధరాయ నమః. ఓం దేవ్యే నమః. ఓం పద్మిన్యే నమః. ఓం పద్మగంధిన్యే నమః. ఓం పుణ్యగంధాయ నమః. సర్వభూతహితప్రదాం శుద్ధాం విబోధం సర్వం నమః. కమయజ్ఞ భగవానికి గోవింద. ఓం నానేనా లోకరక్షణ హేతునా అంశదా మాంగళ్యధారతోస్తు. లక్ష్మీ వెంకటరమణ గోవింద. కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ. ప్రతిరోజు స్వర్ణగిరి దివ్యక్షేత్రంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి అన్నప్రసాద వితరణలో భాగంగా ఈరోజు సుమారు 3000 మందికి పైగా భక్తులు నిత్య అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.